రుణమాఫీకి మహారాష్ట్ర మోడల్. ఆ రాష్ట్రంలో రుణమాఫీ చేసిన విధానంపై తెలంగాణ ఉన్నతాధికారులు అధ్యయనం. 2 రోజులు పర్యటించి వచ్చిన వ్యవసాయ ఆర్థిక శాఖ బృందం. మహారాష్ట్రలో ఒకేసారి 20,000 కోట్ల మాఫీ చేసినట్లు బృందం వెల్లడి. బ్యాంకులకు కాకుండా నేరుగా రైతు ఖాతాలోనే డబ్బులు జమ. గతంలో రాజస్థాన్లోనూ ఒకేసారి విజయవంతంగా రుణమాఫీ అమలు. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన అధికారులు. 2015 ఏప్రిల్ 1 నుంచి 2019 మార్చి 31 తేదీ మధ్య రైతులు తీసుకున్న పంట రుణాల్లో 2 లక్షల వరకు ఉన్న వాటిని మాఫీ చేసింది. అందుకోసం పెద్దగా షరతులేమీ పెట్టలేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణలో రైతు రుణాల బకాయిలు 30,000 కోట్లు ఉంటే వడ్డీతో కలిపి దాదాపు 35,000 కోట్ల వరకు ఉంటాయని అంచనా వేశారు. కట్ ఆఫ్ తేదీని బట్టి ఈ మొత్తం మారొచ్చని అధికారులు అయితే అంటున్నారు. అయితే బంగారం కుదవ పెట్టి తీసుకున్న పంట రుణాలకు కూడా మాఫీ వర్తింప చేయాలా వద్దా అన్న దానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు సంపన్నులకు కూడా రైతు బంధు ఇచ్చి దుర్వినియోగం చేశారంటూ విమర్శల నేపథ్యంలో రుణమాఫీని కూడా సమగ్రంగా పరిశీలించాకే ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన తేదీ డిసెంబర్ 9ని పంట రుణమాఫీకి కట్ ఆఫ్ డేట్గా ప్రకటించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే డిసెంబర్ 7వ తేదీన కట్ ఆఫ్గా తీసుకోవాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా మొత్తం మీద రైతులకు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ముఖ్యంగా బంగారం కుదవపెట్టి తీసుకున్న వారికి ఇవ్వాలా వద్దని అయితే చర్చ జరుగుతుందన్నమాట. ఇదొక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రుణమాఫీ కోసం ఎదురు చూసేవారికి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి.